कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जनरंजन यशोदनंदन ब्रज जनरंजन यामुनतीर वनचारी यामुना तीरा वनचारी जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम 3వ స్కందం 30వ అధ్యాయం 7వ శ్లోకం. సందహ్యమాన సర్వ అంగః ఏషాం ఉద్వహన ఆధినా కరోతి అవిరతం మూఢః దురితాని దురాశయః. సందహ్యమాన సర్వాంగ ఏషాముద్వహనాధినా కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయః. సందహ్యమాన సర్వాంగ ఏషాముద్వహనాధినా కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయః. సందహ్యమాన సర్వాంగ ఏషాముద్వహనాధినా కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయః. సందహ్యమాన సర్వాంగ ఏషాముద్వహనాదినా కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయః. సందహ్యమాన సర్వాంగ ఏషాముద్వహనాధినా దురితాని దురాశయః. సందహ్యమాన సర్వాంగ ఏషాముద్వహనాధినా
కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయః. ప్రతిపదార్థములు సందహ్యమాన, సంతప్తములు, సర్వ, అన్ని, అంగః, అంగములు, ఏషాం, కుటుంబ సభ్యులను, ఉద్వహన, పోషించుటకు, ఆధిన, చింతతో, కరోతి, వనరించును, అవిరతం, ఎల్లప్పుడూ, మూఢః, మూర్ఖుడు, దురితాని, పాపకార్యము, దురాశయః, కుమతి, కుమతి. కుమతి అన్న దుర్మతి అన్న ఒకటే. అనువాదం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. నిరంతరము చింతతో సంతృప్తుడైనను అట్టి మూర్ఖుడు నామమాత్రపు కుటుంబమును సంఘమును పోషించుటకు దురాశతో పలు విధములకు పాపకార్యములు చేయుచుండును. భాష్యం. చిన్న సంసారమును నడుపట కన్నను పెద్ద సామ్రాజ్యము నేలుట సులభతరమని చెప్పబడినది. ముఖ్యముగా కలియుగ ప్రభావము ముదిరిపోయిన ఈ రోజులలో ప్రతి ఒక్కరూ పీడితులే, చింతాపూర్ణులే ఉన్నారు. మాయా సంసారమును అంగీకరించుటే దానికి కారణం. మనము పోషించు సంసారము మాయా నిర్మితమైనది. కృష్ణలోకమందలి కుటుంబమునకు అది వికృత ప్రతిబింబము మాత్రమే. కృష్ణలోకమందును కుటుంబము, మిత్రులు, సంఘము, తల్లిదండ్రులు మొదలగు అంశములన్నీయును కలవు. కానీ అవి శాశ్వతము. ఇచ్చట మనము దేహమును మార్చినప్పుడెల్లా కుటుంబ సంబంధములు కూడా మార్పు చెందుతుండను. కొన్ని మార్లు మనము మానవ కుటుంబమున ఉండవచ్చును, మరికొన్ని మార్లు దేవతా కుటుంబమున ఉండవచ్చును, కొన్ని మార్లు పిల్లుల కుటుంబమున ఉండవచ్చును, లేదా మరికొన్ని మార్లు శునక కుటుంబమున ఉండవచ్చును. కుటుంబము, సంఘము, స్నేహము మొదలగువన్నీయును క్షణికమైనటివి. అవి అసత్ అనబడును. ఆ తాత్కాలికమైన వాటి ఎడ అనురక్తులమై ఉన్నంత వరకు మనము చింతాపూర్ణులమై ఉండవు. ఈ భౌతిక జగమందలి గృహము, సంఘము, స్నేహము అనునవి కేవలము ఛాయామాత్రములను ఎరుగగా లౌకికులు వాటి ఎడ అనురక్తులగుదురు. కనుక సహజముగానే వారి హృదయముల సదా సంతప్తములై ఉండును. కానీ అంతటి అసౌకర్యము కలిగినప్పటికీ వారు మిథ్యా కుటుంబమును పోషించు నిమిత్తమై ఇంకనూ పనిచేయుచునే ఉందురు. శ్రీకృష్ణ భగవానునితో నిజ కుటుంబ సాంగత్యమును గూర్చిన వివరములు వారెరుగకపోవుటయే దానికి కారణము. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నమః. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ చైతన్యవంతులైనటువంటి సంతానాన్ని పొందడం ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క గొప్ప అదృష్టంగా మనం చెప్పుకోవాలి. అంటే జన్మతః వారు కృష్ణ చైతన్యవంతులు కాకపోయినప్పటికీ తదనంతర కాలంలో కనుక సంతానం కృష్ణ చైతన్యవంతులు అయినట్లయితే అది ఖచ్చితంగా ఎంతో మహోన్నతమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ విధంగా కృష్ణ చైతన్యవంతులైనటువంటి సంతానం తమ తల్లిదండ్రులను ఉద్ధరిస్తారు కాబట్టి. ఇది నాణ్యానికి ఒకవైపున అయితే, మరొక వైపున ఇక్కడున్నటువంటి మనమందరూ, మీరందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి ఏ విధంగా మీ కుటుంబాన్ని నడపడం కోసం శ్రమిస్తున్నారనేది చూసే ఉన్నారా లేదా? అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మరి మీ తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి కుటుంబాన్ని పోషించడానికి పడుతున్నటువంటి కష్టాలను మీరు చూసి ఉంటారు, చూస్తూ ఉంటారు. అవునా కాదా?
మరి అది ఇక్కడ చెప్పినటువంటి శ్లోకానికి ఏమన్నా కలుస్తుందా లేదా? ఉం? నిరంతరము చింతతో సంతృప్తుడైనను అట్టి మూర్ఖుడు నామమాత్రపు కుటుంబమును సంఘమును పోషించుటకు దురాశతో పలు విధములకు పాపకార్యములను చేయుచుండును. అయితే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకునేది కృష్ణ చైతన్యవంతులు కానటువంటి గృహస్థుల గురించి. మరి కృష్ణ చైతన్యవంతుడు కానటువంటి కృష్ణ చైతన్యవంతుడు కానటువంటి కుటుంబ జీవనాన్ని గడుపుతున్నటువంటి పురుషుడిని ఏమంటారు? గృహమేధి అని చెప్పంటారు. ఇక్కడ మనం చర్చించుకునేది ఆ విధంగా గృహమేధులైనటువంటి వారి గురించి. మరి ఆ విధంగా గృహమేధులైనటువంటి వాళ్ళు నిరంతరం చింతతో సంతృప్తుడైనను, ప్రతిదినం కూడా వాళ్ళు కుటుంబాన్ని పోషించడానికి కష్టించి పనిచేయాల్సిందే కదా, అవునా కదా? చింత అనేది ప్రతిరోజు ఉంటుంది. అయినా కూడా అలాంటి మూర్ఖుడు ఏం చేస్తారట, నామమాత్రపు కుటుంబమును. ఎందుకని నామమాత్రపు కుటుంబం అన్నారు దీన్ని? తాత్కాలికమైనటువంటిది కాబట్టి. ఎందుకంటే కొద్ది సంవత్సరాల ముందు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అంతే కదా? మనకి అంటే వివాహం చేసుకోకముందు భవిష్యత్తులో ఎవరైతే తన భార్య అని అనుకుంటాడో ఆ వ్యక్తి గురించి ఇతనికి ఏమైనా తెలుసా? లేదు. లేదా పుట్టబోయే సంతానం గురించి అతనికి ఏమైనా తెలుసా? లేదు. కొన్నాళ్ళ తర్వాత వివాహం జరుగుతుంది, భార్య లభిస్తుంది, సంతానం కూడా లభిస్తారు, బంధువులు కూడా లభిస్తారు. అవి కూడా ఎంతకాలం పాటు ఉంటాయి. కొంతకాలం తర్వాత మన భార్య మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, లేదా మనమే మన భార్యను విడిచిపెట్టి వెళ్ళాల్సి రావచ్చు. మళ్ళీ యథాతథ స్థితి వస్తుందన్నమాట. అంటే ఎలాగైతే పూర్వం మనం ఒంటరిగా ఉన్నామో తర్వాత కూడా మళ్ళీ ఒంటరి వాళ్ళం అయిపోతాం. అందుకే దీన్ని ఏమన్నారంటే నామమాత్రపు కుటుంబం అని చెప్పన్నారు. అలాగే సంఘమును పోషించడకు, నామమాత్రపు సంఘాన్ని కూడా పోషించడానికి దురాశతో పలు విధములకు పాపకార్యములు చేయుచుండునట. ఎవరు? మూర్ఖుడైనటువంటి వాడు అని చెప్పారు. అంటే అతడు ఏం చేస్తాడంటే తన కుటుంబం కోసం ఏది చేయడానికైనా సరే అతడు సిద్ధపడతాడనమాట. మనం చూస్తుంటాం మనకి సమాజంలో ఒక్కోసారి మనం చూస్తుంటాం, ఎక్కడన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రైన్ అప్పుడే వచ్చి ఆగుతూ ఉంది, జనరల్ కంపార్ట్మెంట్ అనుకుందాం, జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కాలి. తెలిసిందే కదా భారతదేశంలో ఎలా ఉంటుందో పరిస్థితి. త్వరగా లోపలికి చొరబడి అక్కడ ఏదో ఒకటి వేయకపోతే ఆ సీటు మనది కాదు. లేదా బస్సు వచ్చిన వెంటనే అందులోకి ఏదో రకంగా దూరాలి. కాబట్టి ఏం చేస్తాడు పురుషుడు, మొత్తానికి కొట్లాడుకుని ఏదో ఒకటి చేసి మొత్తానికి బట్టలు చింపుకునైనా సరే లోపలికి వెళ్ళి మొత్తానికి ఆ సీటుకి అడ్డంగా పడుకుంటాడు అనమాట. దేనికోసం అంటే తన కుటుంబం కోసం, అంతే కదా? మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఎందుకంత తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. ఎందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు? కుటుంబం కోసం. చూడండి, మనకి రోజుకి మనకు ఉన్న సమయం ఎంత? 24 గంటలు. 24 గంటలు అని అంటారు, కానీ వాస్తవానికి మనకు ఉన్నది 12 గంటలే. అవునంటారు కదంటారు? లేదా పోనీ ఒక 14 గంటలు అనుకుందామా, లేదా 16 గంటలు అనుకుందాం. మనకున్నవి 14 లేదా 16 గంటలు మాత్రమే, అంతే కదా? ఎందుకంటే మిగిలిన సమయం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అదేమన్నా లెక్కలోకి వస్తుందా చెప్పండి? లేదు. మరి అందులో మనిషి పనిచేసేది ఎంతసేపు రోజుకి? 8 నుంచి 9 గంటలు. 8 గంటలకు ఎవడో వదులుతారు? 9 గంటలు కనీసం, అవునా? మీరు ఎవరైనా ఉద్యోగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారు కదా? ఎన్ని గంటలు పనిచేసేవారు చెప్పండి? 12 గంటలు. 12 గంటలు పనిచేసేవారు. అదృష్టవశాత్తు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవడం వల్ల, భగవద్గీత యథాతథం చదవడం వల్ల మిగిలిన విషయాల సంగతి ఏమున్నప్పటికీ ఒక విషయం అయితే అర్థమైంది: మానవ జన్మ అనేది ఉంది గుడ్డు చాకరీ చేయడం కోసం కాదండి. ఆ విషయం ఎప్పుడైతే అర్థమైందో నేను వెంటనే ఉద్యోగానికి విరమణ చేశాను అనమాట. నా జీవితంలో
గొప్ప మేలు జరిగిందని చెప్పుకోవాలి. ఆలోచిస్తూ ఉండేవాడిని. అంటే ఆ, ఎక్కువగా జ్ఞాన సముపార్జన చేస్తూ తక్కువగా పనిచేసేటువంటివి ఉద్యోగం ఏదన్నా ఉంటే అవసరమైతే తక్కువ జీతానికైనా వచ్చి వెళ్ళి చేరవచ్చు అని చెప్పి. ఎందుకంటే అర్థమైన విషయం ఏంటంటే ధనం అనేది ఏదో రకంగా సంపాదించవచ్చు ఈ ప్రపంచంలో, కానీ సమయాన్ని మాత్రం కొనలేం. అందుకే అనిపించింది అనమాట, తక్కువ జీతం ఇచ్చినా పర్వాలేదు కానీ ఎక్కువ పని ఉండకూడదు. ఎందుకంటే మిగిలిన సమయం కనీసం ఏదో భగవద్గీత, భాగవతం, మహాభారతం ఏదో ఒకటి చదువుదాం, రామాయణం ఏదైనా చదువుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎలాగో 8 గంటలు నిద్రలో పోతుంది సాధారణమైన వ్యక్తులకు. ఇంకా మిగిలింది ఎంత అంటే 16 గంటలు మిగులుతుంది. ఆ 16 గంటల్లో కూడా మరి పని చేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నాం మనం? 9 గంటలు. మరి వెళ్ళి రావడానికి ఇంకో గంట వేసుకోవాలి కదా కనీసం. 10 గంటలు. 10 గంటలు తీసేస్తే ఎంతసేపు ఉండేది? మిగిలిందంతా 6 గంటలు. 6 గంటల్లో మళ్ళీ స్నానాధికాలు ఒక గంట తీసేయండి, 5 గంటలు. 5 గంటల్లో మళ్ళీ భోజనానికి ఒక గంట తీసేయండి, ఇంకెంత మిగిలింది? 4 గంటలు. అంటే ఆ 4 గంటల కోసమా మనం 20 గంటలు పనిచేసేది చెప్పండి? అంటే ఏదైతే నా కుటుంబము, నా సంఘము అని మనం అనుకుంటున్నామో, వాస్తవంగా ఆ కుటుంబంతో, ఆ సంఘంతో మనం కలిసి జీవించేది ఎంతసేపు? ఎంతసేపు కలిసి జీవించేది? లెక్క చూసాం కదా ఇప్పుడే. ఎన్ని గంటలు? 4 గంటలు. మరి ఇదేమన్నా అంత తెలివైనటువంటి వ్యాపారం అంటారా చెప్పండి? ఇదేమన్నా అంత తెలివైన వ్యాపారంలా కనిపిస్తుందా మీకు ఏమన్నా? లేదు. అంటే అందుకు ఇక్కడ ఏమన్నారంటే తుచ్చమైనటువంటి నామమాత్రపు సుఖం అని చెప్పున్నారు. ఎందుకంటే అంటే మనిషి ఆ కొద్దిపాటి ఏదైతే చంచలమైనటువంటి, ఆ కొద్దిపాటి క్షణికమైనటువంటి సుఖం ఏదైతే ఉందో దానికోసం ఎంతైనా కష్టపడడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది మోహం అంటే అర్థం, అంతే కదా. పోనీ ఆ కలిసి ఉండే 4 గంటలు ఏదైతే ఉందో, ఆ కలిసి ఉండే 4 గంటల్లో మరి సఖ్యంగా ఉంటామని ఏమన్నా భరోసా ఉందో అందులో కూడా? మళ్ళీ ఇక్కడ అంతా లెక్కేసుకుని తీసేస్తే మిగిలినంత 4 గంటలు, అంతే కదా. కుటుంబంతో కలిసి జీవించేది, అంటే భార్య పిల్లలతో కలిసి జీవించేది. ఆ 4 గంటల్లో సఖ్యంగా జీవించేది ఎంతకాలం, ఎంతసేపు? ఆ 4 గంటల్లో మళ్ళీ వాదోపవాదాలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, లేకపోతే మళ్ళీ అందులో విసుక్కోవడాలు ఉంటాయి. వాళ్ళు మాకు కావాల్సిన వస్తువులు ఇవి అని చెప్పి చిట్టా చెప్పడం ఉంటుంది, అవునా కదా? ఉంటుందంటారు లేదా? మరి చివరికి మిగిలేది ఎంతసేపు అంటారు చెప్పండి ఈ రకంగా ఆలోచిస్తే? ఏం లేదు. ఒకవేళ భార్య అనుకూలవతి కాదనుకోండి, శాస్త్రాలు చెప్తున్నాను, చాణక్యమునితో చెప్తాడు. ఒకవేళ భార్య అనుకూలవతి కాకపోతే, ప్రియంగా మాట్లాడేది కాకపోతే, తల్లి మరి అంత మంచి వ్యక్తిత్వం కలిగేది కాకపోతే, అలాంటి వాడికి ఏం చెప్తున్నారంటే అరణ్యం తేన గంతవ్యం అని చెప్పుకుంటున్నారు. అలాంటి వాడు అరణ్యానికి పోవడం మేలు అని చెప్పుకుంటారు. చాణక్యమునితో చెప్తాడు, అరణ్యం తేన గంతవ్యం అంటాడు. ఎందుకు? ప్రయోజనం ఉంది, ఇంట్లో బతికే ఉంది చెప్పండి. కాబట్టి తెలివిగా ఆలోచిస్తే ఇందులో ఏమి లేదు. ఒకవేళ మరి కృష్ణ చైతన్యవంతుడు అయితే అప్పుడు అది వేరే విషయం. అందులో కనీసం భగవత్ చింతన, ఏదో భగవత్ సేవ ఇవన్నీ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఏమవుతుంది? ఇదంతా చూడండి, మనం లెక్క వేసాం కదా, ఆ ఉన్నటువంటి 4 గంటలు ఏదైతే కలిసి ఉండడం కోసం పలు విధములైనటువంటి పాపకార్యములను చేస్తూ ఉంటాడు మనిషి. పాపకార్యాలు చేస్తుంటాడా లేదా? కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. ఇలాంటి ఉదాహరణలు ఎన్ని లేవు? కుటుంబాన్ని పోషించడం కోసం పాపకార్యాలు చేసేవాడు. కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? మృగారి ఏం చేసేవాడు? జంతువులన్నీ సగం చంపి వదిలేసేవాడు. ఎందుకు అలా చంపుతున్నావు నాయన నారదుడు అడిగితే ఏమన్నాడు? ఏమో మా తండ్రి కూడా అలాగే చేసేవాడు. తండ్రి కూడా అలాగే చేసేవాడు, కాబట్టి నేను అలాగే చేస్తున్నాను. వాల్మీకి పరిస్థితి ఏమిటి మరి? వాల్మీకి చాలా గొప్ప ఉదాహరణ. నాయన నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, మరి ఈ పాపాన్ని నీ కుటుంబ సభ్యులు పంచుకుంటారా? వెళ్ళి అడుగు అని చెప్పి అన్నాడు నారదుడు. వెళ్ళి అడిగితే వాళ్ళే ఉన్నారు, నీ సుఖాన్ని అయితే పంచుకుంటావు కానీ నాయన పాపంతో మాకేమిటి సంబంధం? నువ్వే అనుభవించాలి, నీ బాధ్యత మమ్మల్ని పోషించడం అంతే.
అంతేగాని నీ పాపాన్ని మమ్మల్ని పంచుకోమంటావు ఏమిటి? ఆ? చాలామందికి ఈ కరోనా సమయంలో చాలా గొప్ప సాక్షాత్కారం కలిగింది. ఇప్పుడే కదా మనం అనుకున్నాం, లెక్క వేసుకుంటే 4 గంటలు మిగిలిందని. ఆ 4 గంటల కోసం వీడు పిచ్చివాడిలాగా మొత్తం రోజంతా అంటే కష్టపడి అన్నీ చేస్తే కరోనాలో చాలా సందర్భాల్లో ఒకవేళ కనుక భార్య భర్త లాక్డౌన్లో ఎక్కడైనా విడిగా ఉన్నట్లయితే భార్య రమ్మంటే భర్త రాడు. అంటే ముఖ్యంగా భర్త వచ్చేస్తాడు భార్య కోసం, కానీ భర్త కోసం భార్య వచ్చేది కాదు. చాలామంది నాతో చెప్పారు, మా భార్య రానంటుందండి నా దగ్గరికి. ఎందుకనంటే ఏమో నీ కరోనా ఉంది, నీ దగ్గరికి వస్తే నాకు అంటుకుంటుంది, నేను రాను. అప్పుడైనా అర్థం కావాలి కదా కనీసం. ఏమిటి దీనికోసమా నేను తీవ్రంగా ఇంతగా కష్టపడుతున్నాను అని చెప్పి. మరి ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? నూనం ప్రమత్త కురితే వికర్మ ఇదింద్రియ ప్రీతయ ఆప్రుణోతి అని చెప్పన్నారు. ఎందుకని మనిషి ఇలా చేస్తారట ఇవన్నీ కూడా? నూనం ప్రమత్త కురితే వికర్మ. చూడండి, ఎందుకంటే ప్రమత్తుడై ఉండి, చూడండి, అప్రమత్తంగా ఉండండి అంటాం కదా మనం. మనకి ఇక్కడ చూడండి, చాలా ప్రమాదకరమైన మలుపు ఉంది, అప్రమత్తంగా ఉండండి అంటారు. ప్రమత్తం అంటే ఏమిటి, అప్రమత్తం అంటే ఏమిటి? ప్రమత్తము అంటే అర్థం ఏమిటంటే ఇంద్రియార్థాల వైపు ఇంద్రియాలను ఆకర్షింపబడనివ్వడం అనమాట. ఇంద్రియ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి వైపు ఇంద్రియాలను సహజంగా ఆకర్షించబడే విధంగా వదిలేసామనుకోండి, దాన్ని ప్రమత్తంగా ఉండడం అంటారు. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తున్నాం, ఈరోజు వస్తున్నాం, అక్కడి నుంచి మొక్కలు వేసుకొని వస్తుంటే డ్రైవర్ మధ్యలో పడుకున్నాడు, అలా వెళ్ళిపోతుంది పక్కకి బండి. అరే బాబు ఆగునైనా అని చెప్పి దిగి మళ్ళీ నేను కాసేపు డ్రైవింగ్ చేశాను. అంటే అప్రమత్తంగా లేడు వాడు, ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నూనం ప్రమత్త కురితే వికర్మ. ఎందుకని మనిషి ఈ విధంగా పాపాలు చేస్తారట అంటే ప్రమత్తుడైపోయి ఉండడం, అంటే ఇంద్రియాలకు వశుడైపోవడం వల్ల. అవునా కదా? మన జీవితంలో మనం ఏ తప్పుడు పని చేసినా ఎందుకోసం చేస్తామంటే ఇంద్రియాలకు వశులైపోవడం వల్ల. ఇంద్రియాలు మన నిగ్రహంలో లేకపోవడం వల్లే మనం తప్పు పనులు చేస్తాం, అంతే కదా? యదింద్రియ ప్రీతయ ఆప్రుణోతి. చూడండి, ఎందుకోసం అంటే ఇంద్రియ ప్రీతి కోసం. అదే కదా జరిగేది ఇక్కడ. దురాశయాయే బహిరర్థమానిన మరొక చోట చెప్తున్నాడు, దురాశ చేత. చూడండి, దురాశ అన్నారు ఏమిటి? రూపాయలు ఇంగ్లీష్లో ఎలా అనువాదం చేస్తారో తెలుసా? దురాశ అనేదాన్ని హోప్ ఎగెయిన్స్ట్ హోప్ అంటారు. చూడండి, ఆశకు వ్యతిరేకంగా ఆశించడం అట దురాశ అంటారు. ఆశకు వ్యతిరేకంగా ఆశించడం ఏంటి? ఆశకు వ్యతిరేకంగా ఆశించడం అంటే మనం బాగుపడాలని ఆశించాలి, కానీ మూర్ఖత్వం వల్ల ఏం చేస్తారంటే మన మేలు తెలియక చెడునేదో ఆశిస్తాడనమాట. అంటే వాడు ఆశించేది చెడుని కూడా తెలియదు. వాడు దేని గురించి అయితే ఆశిస్తున్నాడో అది చెడుని తెలియక దానికోసం ఆశిస్తుంటాడు. దాన్నే హోప్ ఎగెయిన్స్ట్ హోప్ అన్నారు, దురాశ అని చెప్పారు. కాబట్టి ఏం చేస్తాడంటే దురాశయాయే బహిరర్థమానిన. చూడండి, అందుచేత ఏం బహిరర్థాల వెంట పరిగెడతాడు. చూడండి, అవి ఏదో మేలు చేస్తాయని చెప్పి అనుకుంటాడు, కానీ అవన్నీ నష్టం చేసేవి. అందుకే ఏమన్నారు, నతే విదు స్వార్థగతిం హి విష్ణోహో. చూడండి, వాడికి నిజమైనటువంటి స్వార్థం ఏమిటో తెలియదు. వాడికి పాపకార్యములు చేస్తుంటాడు. అంతే కదా, మనం చూస్తుంటాం సమాజంలో అందరూ ఎందుకని అన్ని రకాల పాపకార్యాలు చేసేది చెప్పండి. మనకి ఒక పుస్తకం ఉంది, మీ అందరూ వినే ఉంటారు, సాల్టెడ్ బ్రెడ్ అని చెప్పి. అంటే ఈ యుఎస్ఎస్ఆర్లో, యునైటెడ్ సోవియట్ సోవరెన్ రష్యా, సంయుక్త రష్యా ఉన్న కాలంలో కృష్ణ చైతన్య సంఘ సభ్యులు ఏ విధంగా వాళ్ళు హింసించబడ్డారు, భక్తులు ఏ విధంగా దాన్ని తట్టుకుని ప్రచార కార్యాన్ని అలాగే తమ సాధనను కొనసాగించారనే దాని గురించి ఒక సాల్టెడ్ బ్రెడ్ అనేటువంటి ఒక పుస్తకం ఉందన్నమాట. సాల్టెడ్ బ్రెడ్ అంటే ఉప్పు పామినటువంటి రొట్టె ముక్కలు అనమాట. వీళ్ళని ఏం చేసేవారంటే ఖైదీలుగా పెట్టి చెరసాలల్లో ఏం చేసేవారంటే ఉప్పు పామినటువంటి రొట్టె ముక్కలు ఇచ్చేవారు అనమాట ఆహారంగా. ఎలా తింటామో చెప్పండి? ఉప్పు ఎక్కువ తినగలమా మనం? తినలేం. వాళ్ళు ఏం చేశారు, దానితో ఆ ఉప్పు పామినటువంటి రొట్టె ముక్కల్నే ఉండల కింద చుట్టి, అది కూడా ఎండిపోయినటువంటి రొట్టె అనమాట,
ఉండల కింద చుట్టి దానితో జపమాలలు తయారు చేసుకునేవారు. అంత తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు ఆ కాలం. మనకి మామూలుగా ఇక్కడ కొంచెం ఎండగా ఉంటేనే అబ్బో ఇవాళ వద్దులే మనం ఏం వెళ్తాం ప్రచారానికి అనుకుంటాం. మన పరిస్థితి అది, అవునా కదా? సో అందులో ఒక భక్తుడు రాస్తాడనమాట. ఒక భక్తుడిని రోజు వచ్చి జైల్ సూపరింటెండెంట్ ఎవడైతే ఉండేవాడు, జైల్ సూపరింటెండెంట్ అంటే జైలు ఎస్ఐ అండి, వాడు ఏం చేసేవాడంటే రోజు సాయంత్రం పని దిగిపోయే సమయంలో వచ్చి ఒక భక్తుడిని చితక్కొట్టి వెళుతూ ఉండేవాడు అనమాట. ఉదయం అంతా వాడి పనులు వాడు చేసుకునేవాడు, సాయంత్రం అయ్యేటప్పటికి చితక్కొట్టి వెళ్ళేవాడట. ఎందుకు ఇలా వాడు చితక్కొడుతున్నాడు ఏంటని చెప్పి ఒకరోజు భక్తుడు అడిగాడట, ఎందుకే నన్ను రోజు ఇలా చితక్కొట్టి వెళ్తున్నావు అంటే, నా భార్య నాకు చెప్పింది ఏమిటంటే, నేను రోజు ఇంటికి వెళ్ళగానే భార్య అడిగేదట, నువ్వు ఇవాళ ఎవరన్నా హరే కృష్ణ వాడిని కొట్టావా లేదా అని. కొట్టలేదు అని అంటే ఆ రాత్రి భార్య తనతో నిద్రపోదట. చూడండి, తనతో నిద్రపోనంటుందని చెప్పి ఏం చేసేవాడట, ప్రతిరోజు ఎవడో ఒకరిని కుట్టి వెళ్ళేవాడట. చూడండి, అంటే ఎందుకు ఈ పాపకర్మ చేస్తున్నాడు వాడు? భార్య కోసం. అంటే ఇంద్రియాలు మరి నియంత్రణలు లేవు కాబట్టి. తర్వాత మనం చూస్తాం, ఎవరైతే అలా ఈ విధంగా కొట్టేవాడో వాడు భార్య సమేతంగా ఒక ప్రమాదంలో చనిపోతాడు దారుణంగా. అది కూడా రాస్తారు ఆ పుస్తకం. కాబట్టి ఎందుకు ఇలాంటివన్నీ చేస్తారు? ఇప్పుడు హిరణ్యకశిపుడు చూడండి ఏం చేసేవాడు. హిరణ్యకశిపుడు స్వయంగా తన పుత్రుని హింసించేవాడు, అవునా కదా? అలాగే కంసుడు తన సోదరిని, తన బావగారిని తీసుకెళ్ళి చెరసాలు, సోదరిని బావగారిని సొంత తండ్రిని తీసుకెళ్ళి లోపల పడేశాడు, అవునా కదా? ఉగ్రసేన మహారాజు. ఎందుకు ఇలా చేశారు వాళ్ళంతా చెప్పండి? ఏమిటి కారణం అంటే ఇదే. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు, చిన్న సంసారమును నడుపుట కన్నను పెద్ద సామ్రాజ్యము నేలుట సులభమని చెప్పబడిందట. చూడండి, పెద్ద సామ్రాజ్యాన్ని ఏలడం సులభం అట చిన్న సంసారాన్ని నడపడం కంటే. కలియుగంలో అది ఇంకా కష్టమైపోతుంది అనమాట. ప్రభుపాదుల వారు అంటారు, కలియుగంలో ఎవరైనా ఒకవేళ ఒక భార్యని సంతానాన్ని అంతవరకు పోషించగలిగితే వాడు చాలా గొప్ప జీవితంలో విజయం సాధించిన వాడిగా పరిగణించబడతాడు కలియుగంలో రాబోయే రోజుల్లో. ఊరికి ఒక కుటుంబాన్ని పోషించగలిగితే అలా ఉంటుంది పరిస్థితి. మరి ముఖ్యంగా కలియుగ ప్రభావం ముదిరిపోయిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా పీడితులే చింతాపూర్ణులై ఉన్నారు. అదే కదా మనకి చెప్పారు కదా, ఏమన్నారు? మందాహ సుమందమతయోర్ మందభాగ్యోర్ ఉపద్రుత అని చెప్పున్నారు. అందరూ దురదృష్టవంతులు కలియుగంలో. ఉపద్రుత అంటే ఎప్పుడు కూడా ఏమిటి? ఉపద్రుత అంటే అర్థం ఏమిటి? ఉపద్రుత అంటే అర్థం ఎప్పుడు ఏదో ఒక మానసిక ఆందోళనతో ఉంటారు. మానసిక ఆందోళన అనేది సహజమైనటువంటిది అనమాట కలియుగంలో. అందరికీ సహజం మానసిక ఆందోళన, అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో పీడితులే. చూడండి, ఎవరిని చూసినా సరే, చిన్నపిల్లవాడిని చూసినా సరే వాడికి పెద్ద ఏం బాధ్యతలు ఉన్న వాడు కూడా ఎలా కూర్చుంటాడు. ఏమిట్రా అంటే వాడు కూడా ఏదో ఆందోళన. చూడండి, చిన్నపిల్లలు కూడా ఆందోళన. ప్రతి ఒక్కడికి, భక్తుడికి అభక్తుడికి మాత్రం ఎవరిని చూసినా సరే ఇప్పుడు ఏదో ఆందోళన. మనం చూస్తున్నాం చాలామంది అలా ఆకాశంలో ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి. ఏమో దీని గురించి ఆలోచిస్తాడో ఏమిటో వాడు ఆందోళన ఏమిటో మనకు అర్థం కాదు. చింతాపూర్ణులై ఉన్నారు. మాయా సంసారమును అంగీకరించుటే దానికి కారణం. పోనీ వాడంటే ఇప్పుడు గృహస్థుడు అయ్యాడంటే వాడేదో మాయా సంసారాన్ని అంగీకరించాడు అనుకుంటా. చిన్న వయసులో ఉన్నవాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు అలా ఏంటో అలా అని చెప్పి. ఏదో అంటే మరి ఏమో భౌతిక ప్రపంచం ఇడిపోతుందో అని ఆలోచిస్తారో, లేకపోతే మరి శ్రీల ప్రభుపాదుల వారి ఉద్యమం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆలోచిస్తారో, లేకపోతే మరి దీని గురించి ఆలోచిస్తారో మనకు తెలియదు అనమాట. ఆశ్చర్యం వేస్తుంది, దీని గురించి అంత ఆలోచన, వాడికి అంత ఒత్తిడి ఏముంది? పోనీ వాళ్ళకి ఏమన్నా అంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ప్రతి ఒక్కడు కూడా ఏమిటంటే చింతాపూర్ణుడై. ఏమిటి కారణం అంటే కలియుగం, అది సమాధానం. కలియుగ లక్షణం.
మనం పోషించు సంసారము మాయా నిర్మితమైనది. కృష్ణలోకమందలి కుటుంబమునకు అది వికృత ప్రతిబింబము మాత్రమే. భక్తి సిద్ధాంత సరస్వతి హక్కులు వారు అంటారు, మనం ఎందుకు వైరాగ్య జీవనాన్ని గడుపుతున్నాం, ఎందుకు ఒక వ్యక్తి సన్యాస జీవనాన్ని గడపాలంటేనట కుటుంబ జీవనంలోకి ప్రవేశించడం కోసం. ఇదేమిటి? సన్యాసం ఎందుకు స్వీకరించాలంటే కుటుంబ జీవనంలోకి ప్రవేశించడం కోసం. అంటే ఏమిటి ఉద్దేశం? అని నేను ఏమన్నారంటే, ఇక్కడ మనకు సన్యాసం ఎందుకు తీసుకోవాలి? సన్యాసం అంటేనే ఏమిటి అర్థం? కుటుంబ జీవనం అంటే విరమించుకోవడం. కానీ ఎందుకు సన్యాసం తీసుకోవాలి అంటే కుటుంబ జీవనంలోకి ప్రవేశించడం కోసం అన్నారు. అంటే ఏ కుటుంబ జీవనంలోకి ప్రవేశించడం కోసం? ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి కుటుంబ జీవనంలోకి ప్రవేశించడం కోసం ఇక్కడ కుటుంబ జీవనం నుంచి బయటికి రావాలి. అది ఉద్దేశం. అర్థమవుతుంది కదా? అది ఇక్కడ ఉద్దేశం. కృష్ణుడి కుటుంబంలోకి ప్రవేశించడం కోసం. ఎందుకంటే కృష్ణుడి కుటుంబం శాశ్వతమైనది, ఇక్కడలాగా ఇది మాయా నిర్మితమైంది కాదనమాట. కృష్ణలోకమందును కుటుంబము, మిత్రులు, సంఘము, తల్లిదండ్రులు మొదలగు అంశములన్నీ ఉన్నాయి. అక్కడ లేకపోతే ఇక్కడికి ఎలా వస్తాయి చెప్పండి? అక్కడ లేనివి ఏమైనా ఇక్కడ ఉంటాయా? ఉండే అవకాశం ఏమైనా ఉందో? లేదు. కానీ అవి అక్కడ శాశ్వతములు, కానీ ఇక్కడ మాత్రం అన్నీ అశాశ్వతములు. ఇక్కడ మనం దేహమును మార్చినప్పుడల్లా కుటుంబ సంబంధములు కూడా మార్పు చెందుతుంటాయి. అవునా కదా? ఇప్పుడు ఉన్నప్పుడు నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అనుకుంటాం, కానీ దేహం వదిలేసిన తర్వాత అసలు వాళ్ళకి నీకు సంబంధమే లేదు. మళ్ళీ కొత్తగా ఏవో దేహపరమైన సంబంధాలు వస్తాయి, మళ్ళీ వాళ్ళు మన కుటుంబం అనుకుంటాం. అంతే కదా? అది ఇక్కడ చెప్తున్నారు. కొన్ని మార్లు మనం మానవ కుటుంబం ఉండొచ్చు, కొన్నిసార్లు దేవతా కుటుంబంలో ఉండవచ్చు, కొన్ని మార్లు పిల్లుల కుటుంబమున ఉండవచ్చు, లేదా మరి కొన్ని మార్లు సునక కుటుంబమున ఉండవచ్చును. చెప్పలేం కదా ఈ మనం పూర్వజన్మలో మనం ఏ కుటుంబంలో ఉన్నామో, సోకర కుటుంబంలో ఉన్నామో లేకపోతే తేనెటీగల కుటుంబంలో ఉన్నామో మనకేం తెలుసు. అప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, మనం చూసాం కదా ఇంద్రుడి పరిస్థితి ఏంటో 2 శ్లోకాల ముందు రాశారు. ఇంద్రుడు ఏం చేశాడు? బృహస్పతి పట్ల అపరాధం చేయడం వల్ల శపించబడ్డాడు శూకరముగా జన్మించమని. మరి శూకరముగా జన్మించి ఆయన ఏం చేశాడు? శూకర జన్మలో కూడా ఆనందించాడు అనమాట. బ్రహ్మదేవుడు వచ్చాడు, రావయ్యా ఇంకా నీకు చాలే, నువ్వు వచ్చి నీ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించంటే, అయ్యో నేను ఎలా వస్తాను, నా కుటుంబాన్ని వదిలేశాను. ఇది మోహం అన్నమాట, మాయ. కుటుంబము, సంఘము, స్నేహము మొదలగు అన్నీను క్షణికమైనటివి. మనం చూస్తుంటాం. అంటే చివరికి కృష్ణ చైతన్యవంతమైన గృహస్థ జీవనంలో కూడా ప్రత్యక్ష కృష్ణ సేవ చేయడానికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది అనమాట. చూస్తుంటాం గృహస్థులు చాలా కష్టం. పైగా ఉమ్మడి కుటుంబాలు లేనటువంటి ఈ రోజుల్లో పూర్వం కనీసం ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పురుషులకు కనీసం సమయం ఉండేది ప్రత్యక్ష కృష్ణ సేవ చేయడానికి. కానీ ఈ రోజుల్లో అది కూడా కష్టం, ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల అన్ని బాధ్యతలు కూడా మరి వాళ్ళ మీద పడుతుంటాయి. ఎక్కడ సమయం ఉంటుంది చెప్పండి? కుటుంబము, సంఘము, స్నేహము మొదలగువన్నీ క్షణికమైనటివి, అవి అసత్ అనబడతాయి. క్షణికమైనవి అంటే మనకు అనిపించవచ్చు, క్షణికమైనవి అంటారు ఏమిటి అని చెప్పి. కానీ ఇది చెప్పేది ఎవరు చెప్తున్నారు క్షణికమైనదని? నేనేమంటానంటే రెక్కల పురుగును చూసి దాని సుఖం క్షణికమైంది అంటాను నేను. అంతే కదా? లైట్లు వేసి ఉన్నాయి, వాటి చుట్టూ తిరుగుతుంటాయి, క్షణికమైన సుఖం అంటాను నేను. కానీ వాటికి అది క్షణిక సుఖంగా అనిపిస్తుందా? లేదు. కానీ మనకు అనిపిస్తుంది దాన్ని చూస్తే దాన్ని క్షణికమైన సుఖం అని. ఎందుకని? దానికంటే మనం ఉన్నత స్థితిలో ఉన్నాం కాబట్టి. అలాగే ఇక్కడ చెప్పేది ఎవరు? భగవంతుడు చెప్తున్నాడు. మరి భగవంతుడి దృష్ట్యా చూస్తే మన జీవితాలు క్షణికమైనవే కావా? షష్ఠి పూర్తి మహోత్సవాలు చేసుకుంటుంటారు చాలామంది. ఏమిటి షష్ఠి పూర్తి మహోత్సవాలు అంటే? 60 ఏళ్ల వయసు నిండింది అనుకోండి భార్యాభర్తలు ఇద్దరికి నిండాలో ఒకరికి నిండి సరిపోతుంది. భర్తకి ఒకవేళ 60 సంవత్సరాలు నిండింది అనుకోండి, షష్ఠి పూర్తి మహోత్సవం చాలామంది వచ్చి కీర్తిస్తుంటారు. ఇన్నాళ్ళుగా వీళ్ళు 40 ఏళ్ల బట్టి ఇద్దరు కూడా ఆలు మగలు చక్కగా కలిసి ఉన్నారు, చిలక గోరింకల్లాగా రకరకాల కీర్తిస్తూ ఉంటారు.
కానీ పైన ఉన్న వాళ్ళు ఉన్నత లోకంలో ఉన్నవాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఆ? వీడి యొక్క జీవితం ఏదైతే ఉందో అది చివరికి ఇంద్రుడి యొక్క జీవితం కూడా బ్రహ్మదేవుడి దృష్టిలో ఏమిటి చెప్పండి. బ్రహ్మదేవుడు రోజుకొక ఇంద్రుడిని చూస్తుంటాడు కదా. ఇంద్రుడు వచ్చి వాడు ఏదో చాలా గొప్పవాడు అన్నట్టుగా ఏదో ఇలా అంటుంటాడు. బ్రహ్మదేవుడు చూసి నవ్వుకుంటాడు, వీడు రోజుకు ఒకడు వచ్చిపోతుంటాడు. అలాగే బ్రహ్మదేవుడిని చూసి పైన మహావిష్ణువు వీడు నా శ్వాసకాలం పాటు ఉంటాడు వీడని చెప్పి ఆయన నవ్వుకుంటుంటాడు అన్నమాట. అందుకని ఇక్కడ క్షణికమైంది అని అన్నప్పుడు మనకు అనిపించకపోవచ్చు, ఇదేమిటి నేను 40 ఏళ్ల పాటు కష్టపడుతున్నాను, ఈ జీవితాన్ని సంసారాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను అని చెప్పి. క్షణికమైంది అంటారు ఏమిటి వీళ్ళు? అవును, క్షణికమైంది, మనకు తెలియదు అది క్షణికమైంది. ఇది విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు అంటే ఈ మూర్ఖపు పరంపర ఎలా కొనసాగుతుందంటే వాడికి తెలుసు వాడి జీవితంలో ఎంత దుఃఖాన్ని అనుభవించాడు అనేటువంటిది, ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అనేటువంటిది, ఏది ఈ కుటుంబ జీవనాన్ని సాగించడం కోసం. కానీ మళ్ళీ వాడి యొక్క పుత్రుని కూడా ఇంద్రుని నిమగ్నం అనుకుంటాడా లేదు? ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఆధ్యాత్మికంగా వాళ్ళు జ్ఞానాన్ని పొంది వాళ్ళు దీని నుంచి విడుదల అవ్వాలని ఉంటే ఎంతో తీవ్రమైనటువంటి దుఃఖానికి గురైపోతారు. వాళ్ళు ఆలోచించారు, సరే నేను ఎంత దుఃఖాన్ని అనుభవించాను, కనీసం వీడన్నా సుఖపడుతున్నాడు కదా అని ఆలోచిస్తారా? లేదు. అందుకే దీన్ని మూర్ఖపు పరంపర. ఎందుకంటే వాళ్ళకి ఉన్నతమైనటువంటి దాని గురించి తెలియదు అసలు. ఇప్పుడు జీవితంలో అంతకంటే ఉన్నతమైన జీవనం ఒకటి ఉందనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, ఎలాగంటే బావిలో కప్పల్లాగా. చూడండి, ప్రభుపాద చక్కటి ఉదాహరణ ఇస్తారు. బావిలో కప్ప ఏమనుకుంటుంది, ఎందుకంటే అది బావిలోంచి పైకి చూస్తే దానికి కనిపించేదల్లా 3 అడుగులు ఆకాశం కనిపిస్తుంది. అదేమనుకుంటుంది, ఇదే మొత్తం సర్వం ఆకాశం అంతా, ఇదే మొత్తం విశ్వం అంతా అనుకుంటుంది అనమాట. చూడండి, ఏదైనా కొత్త కప్పు వచ్చింది అనుకోండి బయట నుంచి, ఎక్కడి నుంచి వచ్చావు, పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చాను. ఓహో, ఎంత నా బావిలో సగం ఉంటుందా పసిఫిక్ మహాసముద్రం? లేదు ఇంకా పెద్దది. నా బావికి 2 రెట్లు ఉంటుందా? లేదు ఇంకా పెద్దది. అక్కడ ప్రభుపాద వారు చెప్తారు, కప్ప ఏం చేస్తుందంట అంటే గాలి లోపల తీసుకుని ఉప్పుతుందంట. కొన్ని ఉప్పి ఇంత ఉంటుందా అని అడుగుతుందంట, లేదు ఇంకా పెద్దది. ఇంకా ఉప్పుతుందంట, ఇంకా ఇంత ఉంటుందా? లేదు ఇంకా పెద్దది. అని టప్ అని పేలిపోతుందంట. ప్రభుపాద వారు చెప్తారు ఉదాహరణ. సో అలాగా అసలు అది ఎప్పటికి కొలవాలి? 2 3 దాని లెక్కల్లో అది ఎప్పటికి పసిఫిక్ మహాసముద్రపు లెక్కలను తన బావిని పోల్చుకుంటుంది చెప్పండి. అలా ఈ మూర్ఖపు పరంపర కారణంగా వాళ్ళకి అసలు అర్థం కాదనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే, అదేమిటి ఇలా కష్టపడకపోతే ఎలా, ఈ బరువు బాధ్యతలు మోయకపోతే ఎలా? మరొక కథ చెప్తారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. ఎక్కడో ఒక ద్వీపం ఉందట. అవతల ఒక ద్వీపం ఉంది, అవతల ఒక ద్వీపం మధ్యలో ఏదో ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఏదో అవతల కొంతమంది ఉన్నారు, యువతలు కొంతమంది ఉన్నారు. యువతలు ఉన్న వాళ్ళందరూ ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా పూర్వం నుంచి అనాదిగా వాళ్ళు వీపుకి ఒక 50 కేజీలు బరువు కట్టుకునే ఉంటారట. ఎవడైనా సరే పుట్టిన తర్వాత ఒక వయసు రాగానే వెంటనే ఏం చేస్తారంటే 50 కేజీలు బరువు కట్టేస్తారట. కాబట్టి వాళ్ళు ఎప్పుడు బరువు కట్టుకునే తిరుగుతుంటారట అటు ఇటు. నదికి అవతల వైపు చూస్తే వాళ్ళు ఏ బరువు లేకుండా చక్కగా తిరుగుతుంటారు. ఒకసారి వాళ్ళు అంటారట, ఏమయ్యా మా వైపుకి రావచ్చు కదా నువ్వు, ఎందుకు నువ్వు అలా బరువులు మోస్తావు అని అంటే, నీలాగా తప్పించుకు తిరిగే వాళ్ళమా మేము బరువులు మోయాలి, మాకు ఇది పూర్వం నుంచి అనాదిగా వస్తుంది అనుకుంటా. నువ్వు చేతకాని వాడివి కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు, మేము బరువులు మోయాలి, ఇదే కదా చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, పాపం తప్పించుకున్నాడు, పాపం చేతగా వెళ్ళిపోయాడు, కుటుంబ జీవనం చేతగాని తనం అని చెప్పి అనుకుంటారు. కావాలని నువ్వు కూడా బరువు దించుకోవచ్చు కదా. కానీ వాళ్ళకి అంతకంటే ఉన్నతమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల అది తోచదనమాట. ఇప్పుడు అందరూ అలా చేయాల్సిందే అనుకుంటారు. అర్థమవుతుంది కదా. పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు ఒక ప్రవచనం ఇచ్చారు, దాని తెలుగులో తరతరాల సంక్లిష్ట పశువులు అని చెప్పి, జనరేషన్స్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ యానిమల్స్ అని చెప్పి ఒక ప్రవచనం ఇచ్చారు ఇంగ్లీష్. దాని తెలుగులోకి అనువాదం చేశాం, తరతరాల సంక్లిష్ట పశువులు అనమాట. ఈ విధంగా ఏం చేస్తారంటే ఆత్మజ్ఞానం లోపించడం వల్ల తరతరాలుగా సంక్లిష్ట పశువులాగే ఉండిపోతారు. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడో ఒక లైఫ్ మెంబర్ ఇంటికి కార్యక్రమానికి వెళ్తారనమాట, జీవిత సభ్యుడింటికి, అంటే పెద్ద దాత అన్నమాట. అతనింటికి వెళ్తారు. పెద్ద అది ఒక భవంతిలోకి శిష్యులను తీసుకువెళ్ళి ప్రభుపాదుల వారితో పాటుగా ఎవరైతే ఆ కుటుంబ ఆ భవంతి యజమాని ఎవరైతే ఉన్నాడో ప్రతి దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో ఇది నా మేనల్లుడు, మా మేనల్లుడు వాళ్ళ బామ్మర్ది, ఇతనేమో మా మామగారు,
ఈయన మా మామగారు తమ్ముడు, ఇలా మొత్తం పెద్ద పెద్ద ఫోటోలు ఉంటాయి కదా, గ్రూప్ ఫోటోలు అన్నీ తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాడు. శ్రీల ప్రభుపాదుల వారు శిష్యులతో అంటారనమాట, ఆ వ్యక్తికి వినిపించకుండా, ఇతను తన మైథున జీవితాన్ని చాలా కీర్తించుకుంటున్నాడు అని చెప్పి. అంటే అర్థం ఏమిటి? అంటే ఇక్కడ ఇతను ఏమిటంటే హీ షోయింగ్ హిజ్ సెక్స్ లైఫ్ అని చెప్పి అంటారు ప్రభుపాదులు. అంటే అంతే కదా, ఇంతమంది విస్తరించాము, ఎలా విస్తరించామంటే అందులో ఏముంది చెప్పుకోవడానికి? అంటే నీ మైథున జీవితం ఎంత గొప్పదనేది చూపిస్తున్నావు మాకు అంతే అని చెప్తారు. కాబట్టి ఏమిటంటే తరతరాల సంక్లిష్ట పశువులు, సరే ఫోన్లో ఎవడో ఒకటి తప్పించుకున్నాడు కదా వాడిని వెళ్ళనిద్దాం అని అనుకోరు అనమాట. లేదు, ప్రతి ఒక్కడు మాలో ఉండాల్సిందే. కుటుంబము, సంఘము, స్నేహము మొదలగువన్నీ క్షణికమైనటివి, అవి అసత్ అనబడును. ఆ తాత్కాలికమైన వాటి ఏడ అనురక్తులమై ఉన్నంత వరకు మనము చింతాపూర్ణులై ఉందము. చూడండి, మనకి ఎందుకని చింత? తాత్కాలికమైన వాటి పట్ల అనురక్తులమై ఉండడం కారణంగా. ఈ భౌతిక జగమందలి గృహము, సంఘము, స్నేహము అనేవి కేవలము ఛాయామాత్రములను ఎరుగక లౌకికులు వాటి ఏడ అనురక్తులవుతురు. ఛాయామాత్రమా కాదు అవి? ఛాయ అంటే ఏమిటి అర్థం? నీడ. ఎందుకంటే అవి తాత్కాలికమైనటువంటివి. అది తెలియక ఏం చేస్తారంటే వాటి పట్ల అనురక్తులు అవుతారు. మరి భక్తుల విషయం ఏమిటండి? వాళ్ళు అసలు మరి వాటి పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తారంటే, భక్తులు కూడా అలాగే జీవిస్తారు, కానీ వాళ్ళు కనీసం తత్వం తెలుసు కాబట్టి అనాసక్తంగా అవన్నీ చేస్తారనమాట. చేయాలి కాబట్టి, మన విధిగా మనం ఇందులో ప్రవేశించాం కాబట్టి దీన్ని పూర్తి చేయాలి కాబట్టి దాని పట్ల ఆసక్తి లేకుండా వాళ్ళు కుటుంబ జీవనాన్ని గడుపుతారు. అంతేగాని అందులో తాదాత్మ్యం చెంది ఉండిపోరు అనమాట. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక సహజముగానే వారి హృదయములు సదా సంతప్తములై ఉండును. చూడండి, కానీ అంతటి అసౌకర్యము కలిగినప్పటికీ వారు మిథ్యా కుటుంబమును పోషించు నిమిత్తమై ఇంకనూ పనిచేయుచునే ఉందురు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత శరీరం గొల్ల అయిపోయినా సరే ఇంకా ఏం చేస్తారు? కుటుంబాన్ని ఏదో రకంగా పోషించుకోవాల్సిందే అనుకుంటారు. శ్రీకృష్ణ భగవానునితో నిజ కుటుంబ సాంగత్యమును కూర్చున్న వివరములు వారు ఇరుగకపోవటయే దానికి కారణం. ఇదంతా కూడా దీనికి అంతటికి కారణం ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం కారణం. మరి అజ్ఞానం ఎక్కడి నుంచి మొదలవుతుంది? శరీర చేతన నుండి అజ్ఞానం మొదలవుతుందన్నమాట. కాబట్టి అలా ఈ శరీరం నుంచి విస్తరించి అది ఏం చేస్తుంది? దేశం వరకు, జాతి వరకు అలా విస్తరిస్తూనే ఉంటుందన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటాయి చెప్పండి. సంసారంలో పడకూడదు, లేకపోతే పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి భావం అందరికీ కలగదు. చాలా 99% అందరూ కూడా మామూలుగా పెళ్లి చేసుకొని భార్య పిల్లలు, మరి ఆ భార్య పెళ్లి చేసుకుని భార్య పిల్లలు అందరూ కలిగిన తర్వాత కంపల్సరీ మనం పోషించాలి. సో ఆ దీని మీద అది మామూలు తప్ప అలా చేస్తూ భగవత్ జ్ఞానంలో కూడా నెమ్మదిగా వెళ్ళడం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, మరి భక్తుడైనా సరే ఇవన్నీ తప్పవు, కానీ అతడు తెలుసుకుంటాడు ఏమిటంటే ఇదంతా తాత్కాలికం కాబట్టి నేను జీవిత చరమాంకం వరకు, శరీరం వదిలేంత వరకు ఈ అవస్థలో ఉండిపోకుండా నేను దీని నుంచి త్వరగా బయటపడాలి అనుకుంటాడు. అందుకే వానప్రస్థం అనేటువంటిది చెప్పబడింది. అందుకే కదా బ్రహ్మచర్య శిక్షణ ఉండాలి మొట్టమొదటి నుంచి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే బ్రహ్మచర్య శిక్షణ ఉంటుందో, బ్రహ్మచర్య శిక్షణలో భాగంగా ఇవన్నీ కూడా మనం బోధిస్తాం. వాడు దాన్ని అర్థం చేసుకుని తెలివిగా ఆలోచిస్తే కుటుంబ జీవనంలోకి ప్రవేశించడు. కానీ వాడు ఇవన్నీ విన్నప్పటికీ కూడా వాడికి అర్థం కాలేదనుకోండి, అప్పుడు గృహస్థ జీవనంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత అర్థమవుతుంది చూసి. అందుకే వాడు ఏం చేస్తాడు? త్వరగా వానప్రస్థం తీసుకుని బయటకు వచ్చేస్తాడు మళ్ళీ. కానీ అసలు బ్రహ్మచర్య శిక్షణ లేని వాడికి అసలు జ్ఞానమే ఉండదు కదా. కాబట్టి వాడు ఏం చేస్తాడు? జీవిత చరమాంకం వరకు అలా కుటుంబ జీవనంలోనే ఉండిపోతాడు.
లేక లేదా వాళ్ళు ఏదో ఇది ఇలాంటి సిచ్యువేషన్లో పరిస్థితుల్లో నేను వీళ్ళందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోతే అది నాకు అపరాధం చేసినట్టు ఉంటుంది కదా. అలా ఎవరు భావిస్తారంటే హృదయ దౌర్బల్యం ఉన్నటువంటి వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే అందుకే మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రుల్లో వైశ్యులకు శూద్రులకు వానప్రస్థం లేదు. మీకు అర్థమవుతుంది కదా. కేవలం బ్రాహ్మణ క్షత్రియులకే వానప్రస్థం ఉంది. వాళ్ళు ఆలోచించరన్నమాట. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం భాగవతంలో చూసాం, మహాభారతంలో చూసాం. మహానుభావులందరూ ఏదో చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న సంసారాల్లో ఉన్న వాళ్ళు ఇంత ఆలోచిస్తుంటే ఏకంగా మొత్తం సార్వభౌమత్వం కలిగినటువంటి చక్రవర్తులు ఆ సమయానికి అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. చూసాం లేదా చరిత్రలో మనం. పరీక్షిత్ మహారాజు లాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళని చూసాం మనం. అక్కడ ఉదాహరణ కూడా చెప్పారు. ఏ విధంగా అయితే మల విసర్జన చేసిన తర్వాత విసర్జించిన మలం పట్ల ఏ విధంగా ఆసక్తి లేకుండా ఒక వ్యక్తి వెళ్ళిపోతాడో అలా వాళ్ళు ఆ సమయం వచ్చేటప్పటికి అన్నింటినీ త్యజించి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఏకఛత్రాధిపత్యం చేసినటువంటి వాళ్ళు. నేను లేకపోతే రాజ్యం ఏమవుతున్నారు. వాళ్ళే ఆలోచించట్లేదు. చిన్న చిన్న సంసారం ఉన్నవాడు ఇంకెందుకు ఆలోచించాలి చెప్పండి. కానీ వాడు ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదంటే వాడి యొక్క గుణం అలా లేదనమాట. అందుకే శాస్త్రాలు కూడా ఏం చెప్పాయంటే అందరికీ కాదు ఇవి, అందరూ కూడా కుటుంబ జీవనాన్ని వదిలిపెట్టమని చెప్పట్లా. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని గంభీరంగా తీసుకుంటారో, ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందగలుగుతారో వారు మాత్రం ఆ విధంగా చేయగలరు. అంటే సాధారణంగా బ్రాహ్మణ క్షత్రియ గుణాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ విధంగా చేయగలరు అనమాట. ఇతరత్ర తమో గుణంలో రజస్తమో గుణాలు మిశ్రితమై ఉన్న వాళ్ళు ఆ విధంగా వదిలిపెట్టలేరు. అలాంటి వాళ్ళు జీవితాంతం కుటుంబంలో ఉండడమే మంచిది. లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి కదా, అది విధి కదా. మనకి శాస్త్రమే చెప్తుంది వంచాశూర్తం మనోవ్రజేత్ అని చెప్పి. 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎందుకు 50 సంవత్సరాల వయసు పెట్టారంటే ఇవి బాధ్యతలు ఎప్పటికీ కూడా తెగేవి కాదు కాబట్టి. మనిషి ఉంటే వాడుకుందామనే చూస్తారు కానీ వెళ్ళిపోమని చెప్తారు హారతి ఇచ్చి. వెళ్ళిపోండి, మీకు వయసు 50 వచ్చింది, వెళ్ళిపోండి ఇంట్లోంచి అనరు కదా ఎవరైనా. ఇంకా అవసరమైతే ఇంకేదన్నా వాడుకుందామని చూస్తారు. అందుకే శాస్త్రాలు ఏం చెప్పాయంటే ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, ఆ బాధ్యతలు ఎప్పటికీ తెగవని తెలుసు. అందుకే 50 సంవత్సరాలు పెట్టారు. 50 సంవత్సరాలు వచ్చాక నీకు బాధ్యత లేదని చెప్పారు శాస్త్రం. దాని మీద విశ్వాసం ఉన్నవాడు ఇంక ఎలాగైనా శ్రీల ప్రభుపాదుల వారి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు చాలామంది. శ్రీల ప్రభుపాదుల వారి పిల్లలకి అందరికీ వివాహం కూడా అవ్వలేదు. కానీ ఆయన అనుకున్నారు ఇంకా సమయం అయింది, ఇంకా దైవాధీనం అదంతా భగవంతుడు చూసుకుంటాడు అనుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి. కానీ అధమైనటువంటి వాడు ఆ విధంగా చేయలేడు కదా. అందుకే ఇది ఉన్నతమైనటువంటి వారికి చెప్పబడింది ఆ విధంగా త్యజించి వెళ్ళమని చెప్పి. వాళ్ళు చేయగలరు కాబట్టి. అవును, భాగవతం మొదటి స్కందంలో మనం చూడొచ్చు. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు, విదురుడు, గాంధారి ఇంటి నుంచి వెళ్ళిపోతారో అప్పుడు యుధిష్ఠిరుడు చాలా దుఃఖంగా ఉంటాడు. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు, వృద్ధాప్యంలో వాళ్ళు ఎలా ఉంటారో ఏమిటో, పైగా ఆయన గుడ్డివాడైనా ఎలా వెళ్తాడో ఏమిటో బాధపడుతుంటే నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి ఏం చెప్తాడు, నువ్వేమి కంగారు పడకు, నువ్వు అన్నీ ప్రకృతి విధానాలన్నీ జరుగుతూ ఉంటాయి, ఆయన పోషించుకుంటాడు, ఆయన చూస్తాడు. జీవో జీవస్య జీవనం, ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం, దాన్ని నువ్వేం చేయలేవని చెప్పి ఉంటాడు. అదే విషయం. ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो